వేగన్ డయట్స్ డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాము, బట్ ఫర్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు డూ ఇట్. ఇప్పుడు ఎవరిని ఫోర్స్ చేయకుండా ఇఫ్ దే వాంట్ టు షిఫ్ట్, ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు నాన్ వెజ్ తిన్నాను, నాకు ఇప్పుడు ఆపేయాలి, ఆర్ నేను అసలు వెజిటేరియన్ అండి, ఇప్పుడు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ నాకు పడట్లేదు, ఐఎమ్ గట్ ఇష్యూస్ వస్తున్నాయి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు అని, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో దానికి అండ్ ఆల్సో PCOS ఉన్న మహిళలకి ఆర్ ఫర్ ద గర్ల్స్ హు ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ ఇష్యూ, వీ హ్యావ్ సీన్ అ గుడ్ చేంజ్ వెన్ దే షిఫ్ట్ టు అ వేగన్ డయట్. దానికి ఐ డెఫినెట్లీ వుడ్ సే దట్ వేగన్ డయట్ ఇస్ సంథింగ్ దట్ క్యాన్ బి టేకెన్, కానీ అది ఫాలో అవుతున్నప్పుడు వైటమిన్ B12 ప్లస్ ప్రోటీన్ ఇంటేక్, కాల్షియం, ఐరన్, ఇవి అన్నీ మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. సో వన్స్ ఇన్ 3 months రెగ్యులర్గా మీ బ్లడ్ టెస్ట్ చేస్తూ ఏదైనా డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుందంటే ఇమ్మీడియట్గా సప్లిమెంటేషన్ స్టార్ట్ చేయాలి. సో యూజువలీ వేగన్ డయట్ స్టార్ట్ చేసినప్పుడు సప్లిమెంట్స్ ఆర్ అ పార్ట్ ఆఫ్ యువర్ వేగన్ డయట్. వైటమిన్ B12 సప్లిమెంట్ తీసుకోవడం, లేకపోతే కాల్షియం, ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడం. అండ్ ఇప్పుడు మీరు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటలేదు, దానికి సబ్స్టిట్యూట్ ఏంటి, ఈ ప్లాంట్ బేస్డ్ మిల్క్స్ అనేది రెగ్యులర్గా ఎలా వాడాలి, వాట్ ఆర్ ది అదర్ కాల్షియం సోర్సెస్ లైక్ ఇప్పుడు నువ్వులు ఉన్నాయి, రాగి ఉంది, ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. సో వెన్ యూ యాడ్ దీస్ థింగ్స్ యూ కెన్ డెఫినెట్లీ మేకప్ ఫర్ ద డెఫిసిట్. బట్ రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ చేస్తూ బాడీలో డెఫిషియన్సీస్ ఏమైనా క్రాప్ అప్ అవుతే ఇమ్మీడియట్గా వీ షుడ్ మేక్ షూర్ దట్ వీఆర్ సప్లిమెంటింగ్ ద బాడీ.